హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ వన్. ఈ వీడియోలో మనం ఓటర్ కార్డుకు సంబంధించిన స్టేటస్ను ఎలాగ తెలుసుకోవాలో చూడబోతున్నాం. సరే, మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ఈ విధంగా ఎన్విఎస్పి అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా హోమ్ పేజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చూపించడం జరుగుతుంది. ఈ పేజీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో దానిపై కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. అక్కడ నుంచి మీరు ఆ వీడియోను చూడవచ్చు. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి లాగిన్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఈ విధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి పాస్వర్డ్ అనే బాక్స్లో మీ పాస్వర్డ్ను ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా చూపిస్తుంది కదా, ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి రిక్వెస్ట్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి వెరిఫై అండ్ లాగిన్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు మీ అకౌంట్లోకి ఇలాగ లాగిన్ అవ్వడం జరుగుతుంది. మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొద్దిగా క్రిందకు స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసినట్లయితే అక్కడ మనకు ఈ విధంగా ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఇలాగా రిఫరెన్స్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఓటర్ కార్డుకు అప్లై చేసినప్పుడు వచ్చి ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ను ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద స్టేట్ దగ్గర మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఓటర్ కార్డు యొక్క స్టేటస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ స్టేటస్లో మీ పూర్తి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. మీరు కొద్దిగా క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇందులో యాక్సెప్టెడ్ అని ఉంటే మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయినట్లు, అలాగే మీకు ఒక ఓటర్ కార్డ్ నెంబర్ కూడా ఇలాగ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయి ఉంటే ఈ ఓటర్ కార్డ్ నెంబర్ అయితే మీకు చూపించడం జరగదు. ఈ విధంగా మీరు మీ ఓటర్ కార్డ్ యొక్క అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఓటర్ కార్డును ఎలాగ డౌన్లోడ్ చేయాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ for watching this video. Flying Bird always at your services. Stay tuned for next video. See you.